ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఆ సంఘటన ఏప్రిల్ 10, 1912వ సంవత్సరంలో జరిగింది. ఆర్ఎంఎస్ టైటానిక్. అప్పటికి ఈ ప్రపంచంలోని అతిపెద్ద అలాగే అత్యంత లగ్జరీస్ షిప్ అదే. ఆ రోజు అది తన యొక్క మొట్టమొదటి ప్రయాణాన్ని ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్ నుంచి న్యూయార్క్కి మొదలుపెట్టింది. దాంట్లో అన్ని రకాల ప్రజలు ఉన్నారు. అంటే పేరు మోసిన ఇండస్ట్రియలిస్ట్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, అలాగే ఇమిగ్రెంట్స్ కూడా ఉన్నారు. చాలామంది అమెరికాకి వెళ్ళి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారు, పనులు చేసుకోవడానికి వెళుతున్న వాళ్ళు ఉన్నారు. ఆ షిప్ను నడిపిస్తున్న వ్యక్తి పేరు 62 ఏళ్ల వయసున్న సీనియర్ కెప్టెన్ అయిన ఎడ్వర్డ్ జాన్ స్మిత్. ఆ షిప్ గురించి పబ్లిక్లో, ప్యాసింజర్స్లో, మీడియాలో అందరిలోని విపరీతమైన ఎగ్జైట్మెంట్ ఉంది. ఎందుకంటే అప్పటికి అది ఈ ప్రపంచంలోని అతిపెద్ద షిప్. 269 మీటర్ల లెంత్ ఉంటుంది, 53 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ఆ షిప్లో ఉన్న లగ్జరీ కూడా చాలా అంటే చాలా హై లెవెల్లో ఉంటుంది. దాన్ని నిర్మించడానికి అప్పట్లోనే $7.5 మిలియన్ ఖర్చు అయింది. మనం ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేస్తే ఇప్పటి కరెన్సీలో $400 మిలియన్ ఖర్చు అయింది. అందులో ఉన్న ఫెసిలిటీస్ కానీ, డెకరేషన్స్ కానీ 5 స్టార్ హోటల్కి అసలు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటాయి. స్టెయిన్డ్ గ్లాస్ మిర్రర్స్ ఉంటాయి, ఆర్నేట్ వుడ్ ప్యానలింగ్ ఉంది, 2 గ్రాండ్ స్టెయిర్ కేసెస్ ఉన్నాయి, హీటెడ్ స్విమ్మింగ్ పూల్, టర్కిష్ బాత్, ఎలక్ట్రిక్ బాత్, జిమ్, స్క్వాష్ కోర్ట్, 4 రెస్టారెంట్లు, 2 బార్బర్ షాప్స్, ఒక లైబ్రరీ కూడా ఉంది. అండ్ టైటానిక్లో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ కూడా మొత్తం అందరినీ బాగా ఆకర్షించాయి. అవి కూడా ఈ షిప్ని అన్సింకబుల్ అనే పేరుకి జస్టిఫై చేసేటట్టుగా ఉన్నాయి. ఎందుకంటే ఈ షిప్ గురించి పబ్లిసిటీ చేస్తూ అందరూ చెప్పిన ఒకటే మాట, ఈ షిప్ ఎట్టి పరిస్థితుల్లోనూ నీటి లోపల మునిగిపోదు అని. ఈ షిప్ను నిర్మించిన కంపెనీ పేరు వైట్ స్టార్ లైన్ కంపెనీ. ఆ కంపెనీ యొక్క వైస్ ప్రెసిడెంట్ అయిన ఫిలిప్ ఏఎస్ ఫ్రాంక్లిన్ ఈ షిప్ గురించి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే అతను పబ్లిక్ ముందుకు వచ్చిన ప్రతిసారి కూడా ఆ షిప్ ఎట్టి పరిస్థితుల్లోనే మునిగిపోదు, ఇది అన్సింకబుల్ షిప్ అని చెబుతూనే వచ్చేవాడు. అయితే ఇది తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన 2 రోజుల తర్వాత ఏప్రిల్ 12, 1912న టైటానిక్కి మొట్టమొదటిసారిగా ఐస్ వార్నింగ్స్ అనేవి రావడం మొదలుపెట్టాయి. టైటానిక్ అమెరికాని చేరుకోవాలి అంటే అది అట్లాంటిక్ ఓషన్ని దాటి వెళ్లాల్సి ఉంటుంది. ఆ మార్గం అంతా కూడా పూర్తిగా ఐస్ బర్గ్స్తో నిండిపోయి ఉంటుంది. అవి కూడా చాలా భారీగా ఉంటాయి. అటువంటివి షిప్స్కి చాలా ప్రమాదకరం. అయితే ఈ వార్నింగ్స్ అంత అన్యూజువల్ ఏమీ కాదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ప్రయాణించే షిప్పులన్నీ కూడా ఇలాగ ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకుంటాయి. రేడియోస్ ద్వారా, సిగ్నల్స్ ద్వారా దగ్గరలో చాలా పెద్ద ఐస్ బర్గ్స్ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి, స్లోగా ప్రయాణించండి, ఇలాంటివన్నీ కూడా చెబుతూనే వస్తూ ఉంటారు. ఇలా చెప్పడం వల్ల ఎన్నో షిప్పులు తమ ప్రమాదాల నుంచి తప్పించుకున్నాయి కూడా. అయితే ఈ వార్నింగ్స్ వచ్చిన తర్వాత టైటానిక్ 2 సార్లు తన యొక్క మార్గాన్ని కొంచెం మార్చుకుంది ఐస్బర్గ్ని గుద్దకుండా ఉండేందుకు. బట్ దాని యొక్క వేగాన్ని మాత్రం అది తగ్గించలేదు. అది ఇప్పటికీ కూడా గంటకి 21.5 నాట్స్ వేగంతో, అంటే గంటకి 40 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణిస్తూ వచ్చింది. 2 రోజుల తర్వాత 14 ఏప్రిల్ 1912న సుమారుగా 7 ఐస్ వార్నింగ్స్ వచ్చాయి. అయినప్పటికీ కూడా కెప్టెన్ స్మిత్, అతని యొక్క క్రూ ఈ వార్నింగ్స్ అన్నింటినీ ఇగ్నోర్ చేశారు. టైటానిక్ యొక్క వేగాన్ని అసలు ఏమాత్రం తగ్గించలేదు. మెల్లిగా రోజంతా పూర్తయింది, రాత్రి అయింది, చీకటయింది, టెంపరేచర్ కూడా విపరీతంగా తగ్గిపోయింది. ఆ రోజు చంద్రుడు కూడా కనబడట్లేదు. దాని కారణంగా మూన్ లైట్ కూడా లేదు. మూన్ లైట్ లేకపోవడం వల్ల ఉండే ప్రాబ్లం ఏంటంటే సముద్రంలో ఎదురుగా ఏముంటాయనేది అంత క్లియర్గా కనబడదు. అయితే కొన్ని పెద్ద షిప్పుల మీద క్రౌ నెస్ట్ అని ఒకటి ఉంటుంది. ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్. దాంట్లో ఒక మనిషి ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆ ప్లాట్ఫామ్ చాలా ఎత్తులో ఉంటుంది. దాన్ని లుకౌట్ పాయింట్ అని పిలుస్తుంటారు. అక్కడ ఒక వ్యక్తి కూర్చొని సముద్రంలో ఎదురుగా ఏమొస్తున్నాయి, ఆ షిప్కి అడ్డంగా ఏమైనా ఉన్నాయా, అంటే చిన్న షిప్పులు కానీ, ఐస్ బర్గ్స్ కానీ ఇలాంటివి ఏమన్నా వస్తున్నాయా అని చెక్ చేయడం కోసం ఆ పర్సన్ అక్కడ కూర్చొని ఉంటారు. అయితే అక్కడ కూర్చునే పర్సన్స్కి లో టెంపరేచర్స్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చల్లటి గాలులు చాలా వేగంగా అతని ముఖాన్ని తాకుతూ ఉంటాయి. మెయిన్గా అది నైట్ టైం కూడా. అండ్ ఆ కోల్డ్ విండ్స్ కారణంగా కొన్నిసార్లు దూరంగా ఉన్నవి అంత క్లియర్గా కనిపించవు కూడా. ఫైనల్గా టైం 11 గంటల 39 నిమిషాలు అయింది. ఆ క్రో నెస్ట్ పైన ఉన్న వ్యక్తి పేరు ఫ్రెడరిక్ ఫ్లీట్. ఆ వ్యక్తి ఎదురుగా ఒక భారీ ఐస్బర్గ్ ఉన్నట్టుగా గమనించాడు. వెంటనే తన పక్కనున్న బెల్ని 3 సార్లు గట్టిగా కొట్టాడు. కిందన ఉన్న వాళ్ళకి అది డేంజర్ బెల్ అని అర్థమవుతుందని. తర్వాత తన దగ్గర ఉన్న టెలిఫోన్ని తీసుకొని కిందన ఉన్న ఆఫీసర్స్కి కాల్ చేశాడు. వెంటనే వాళ్ళు ఆన్సర్ చేశారు. షిప్కి ఎదురుగా భారీ ఐస్బర్గ్ వస్తోంది, ఇమీడియట్గా షిప్ని లెఫ్ట్ వైపుకి తిప్పండి అని తెలియజేశాడు. ఆ కాల్ని ఆన్సర్ చేసిన పర్సన్ పేరు విలియం. అతను ఫస్ట్ ఆఫీసర్. అతను ఆ మెసేజ్ని విన్న తర్వాత ఇమీడియట్గా ఇంజిన్ రూమ్కి విషయాన్ని తెలియజేసి షిప్ని లెఫ్ట్ డైరెక్షన్లోకి తిప్పమని తెలియజేశాడు. బట్ అప్పటికే చాలా ఆలస్యమైంది. 1 నిమిషం తర్వాత 11 గంటల 40 నిమిషాల టైంలో ఆ షిప్ ఐస్బర్గ్ని ఢీకొన్నది.
ఆ ఐస్బర్గ్ చిన్న ఐస్బర్గ్ కాదు, అది 200 into 400 feet లెంత్లో ఉంది. అంటే ఒక భారీ ఫుట్బాల్ ఫీల్డ్ అంత పెద్దగా ఉంది. దాని యొక్క హైట్ కూడా ఈ షిప్లో ఉన్న క్రౌ నెస్ట్తో మ్యాచ్ అవుతోంది. శాస్త్రవేత్తల యొక్క అంచనాల ప్రకారం ఆ ఐస్బర్గ్ యొక్క వెయిట్ సుమారుగా 1.5 మిలియన్ టన్నుల వరకు ఉండొచ్చని తెలియజేశారు. తర్వాత టైటానిక్ యొక్క ఫ్రంట్ రైట్ సైడ్ ఆ ఐస్బర్గ్తో కొలైడ్ అయింది. మెయిన్గా బౌ దగ్గర కొలైడ్ అయింది. ఈ బౌ అంటే ఏంటంటే ప్రతి షిప్కి కూడా ముందున ఒక భాగం ఉంటుంది. ఆ ప్రాంతాన్నే బౌ అని పిలుస్తుంటారు. ఆ బౌ యొక్క పైభాగంలో ఉండేదాన్ని స్టెర్న్ అని, దాని యొక్క కింద భాగంలో ఉండేదాన్ని కీల్ అని పిలుస్తుంటారు. అయితే 10 సెకండ్ల పాటు ఆ షిప్ ఐస్బర్గ్ని అలా రాసుకుంటూ వెళ్ళింది. దాని కారణంగా ఆ బౌ ప్రాంతంలో ఒక భారీ డెంట్ ఫామ్ అయింది. షిప్ యొక్క మెయిన్ బాడీలో చిన్న చిన్న హోల్స్ ఫామ్ అయ్యాయి. అండ్ ఆటోమేటిక్గా వాటి నుంచి వాటర్ లోపలికి వచ్చి ఆ హోల్స్ని మరింత పెద్దది చేసింది. అయితే సాధారణంగా ఒక ఐస్ మెటల్ని చీల్చడం సాధ్యం అవుతుందా అంటే అవ్వదు. మీరు మీ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న ఐస్ని తీసి మెటల్ని కట్ చేయడానికి ట్రై చేసినట్టయితే అది కట్ అవ్వదు. కానీ ఆ ఐస్ యొక్క వెయిట్ని ఒకసారి మనం గుర్తించినట్టయితే అప్పుడు అది చాలా ఈజీ అనిపిస్తుంది. మనకి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే వుడ్ మెటల్ని కట్ చేయలేదు, కానీ మెటల్తో నిండిపోయి ఉన్న ఒక కారు గనక వేగంగా వెళ్ళి ఒక చెట్టును ఢీకొన్నట్టయితే తుక్కు అయిపోతుంది, కానీ చెట్టుకు మాత్రం ఏమీ కాదు. ఇటువంటివన్నీ కూడా జరగడానికి అక్కడ ఉన్న పరిస్థితులు చాలా ఇంపార్టెంట్. ఐస్బర్గ్ విషయంలో కూడా అదే జరిగింది. అది చాలా పెద్దగా చాలా హెవీగా ఉంది. దాని కారణంగా అది టైటానిక్కి చాలా భారీ స్థాయిలో డ్యామేజ్ అయితే చేసింది. కొలిషన్ జరిగిన కొన్ని సెకండ్ల తర్వాత షిప్ క్యాప్టెన్ అయిన ఎడ్వర్డ్ జే స్మిత్, ఆర్కిటెక్ట్ అయిన థామస్ ఆండ్రూస్ వీళ్ళిద్దరూ కూడా ఒక సైట్కి చేరుకొని ఆ షిప్ డ్యామేజ్ ఎంతవరకు జరిగింది, ఆ ఇంపాక్ట్ కారణంగా షిప్ మునిగిపోయే అవకాశం ఉందా లేదా ముందుకు వెళ్ళిపోతుందా అని చెక్ చేశారు. అప్పుడు వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే ఆ షిప్ నీటి లోపల మునిగిపోతుంది. అది చూసి వాళ్ళు చాలా షాక్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఆ షిప్ అసలు నీటి లోపల మునిగిపోయే అవకాశమే లేదని అనుకున్నారు. బేసిక్గా అందరూ అదే మాటను నమ్ముతూ వచ్చారు కూడా. దానికి కారణం ఏంటంటే దీంట్లో ఉన్న అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా. అందులో 2 ఇంపార్టెంట్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. అందుకే ఆ నమ్మకం చాలా మందికి కలిగింది. అందులో మొదటిది ఏంటంటే ఆ షిప్కి డబుల్ బాటమ్ హల్ ఉంది. డబుల్ బాటమ్డ్ హల్ అంటే ఏంటంటే కింద భాగంలో 2 లేయర్స్ ఉంటాయి. సో షిప్ దేన్నైనా నేరుగా తాకినట్టయితే ఒక లేయర్ డ్యామేజ్ అయినా రెండో లేయర్ ఆ షిప్ని కాపాడుతుంది. అండ్ ఆ షిప్ యొక్క హల్ భాగం మొత్తం 16 సెపరేట్ వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్గా డివైడ్ చేయబడింది. అండ్ అందులో 4 కంపార్ట్మెంట్స్ కంప్లీట్గా వాటర్తో నిండిపోయినా కూడా ఆ షిప్ నీటి మీద హ్యాపీగా వెళ్ళిపోతుంది. దానికి ఎటువంటి డిఫరెన్స్ తెలియదు. కానీ ఆ ఐస్బర్గ్ యొక్క ఇంపాక్ట్ షిప్ యొక్క సైడ్ భాగంలో క్రియేట్ చేయడం వలన డబుల్ బాటమ్ హల్ అనేది ఎందుకు ఉపయోగం లేకుండా పోయింది. షిప్ యొక్క సైడ్ భాగంలో కేవలం సింగిల్ లేయర్ ప్రొటెక్షన్ మాత్రమే ఉంది. అండ్ రెండో దాని విషయానికి వచ్చినట్టయితే మొత్తం 16 కంపార్ట్మెంట్స్లో 6 కంపార్ట్మెంట్స్ కంప్లీట్గా వాటర్తో నిండిపోయాయి. ఇక్కడ లిమిట్ కేవలం 4 మాత్రమే, కానీ 6 కంపార్ట్మెంట్స్ నిండిపోవడంతో ఆ షిప్ని మునిగిపోకుండా ఏదీ కాపాడలేదు అనే విషయం వాళ్ళకి అర్థమైంది. సో ఆ అన్సింకబుల్ షిప్ సింక్ అవ్వడం మొదలుపెట్టింది. కొలిషన్ జరిగిన 20 నిమిషాల తర్వాత రాత్రి 12 గంటల టైంలో కెప్టెన్ స్మిత్ క్రూ మెంబర్స్ అందరికీ కూడా రేడియో ద్వారా డిస్ట్రెస్ కాల్ని పంపమని తెలియజేశాడు. దగ్గరలో ఏమైనా షిప్స్ ఉన్నట్టయితే అవి ఆ సిగ్నల్ని రిసీవ్ చేసుకొని వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళని కాపాడతాయని ఎక్స్పెక్ట్ చేశారు. ఆ టైంలో అక్కడ రేడియో ఆపరేటర్గా జాక్ ఫిలిప్స్ అనే ఒక పర్సన్ ఉన్నాడు. అతను చాలా కష్టపడ్డాడు. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా డిస్ట్రెస్ సిగ్నల్స్ని పంపుతూనే ఉన్నాడు, కానీ ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. అయినా ఆగకుండా కంటిన్యూస్గా డిస్ట్రెస్ కాల్ని పంపుతూనే ఉన్నాడు. ఎవరో ఒకరు ఆన్సర్ చేస్తారన్న ఆశతో ఫైనల్గా 20 నిమిషాల తర్వాత 12 గంటల 20 నిమిషాల టైంలో ఒక షిప్ వాళ్ళకి ఆన్సర్ చేసింది. ఆ షిప్ పేరు RMS కార్పాథియా. అది టైటానిక్కి కొంచెం దగ్గరగానే ఉంది. వాళ్ళు ఆ సిగ్నల్ని డిటెక్ట్ చేసి ఇమీడియట్గా టైటానిక్ రేడియో ఆపరేటర్తో మాట్లాడి వాళ్ళ షిప్ డైరెక్షన్ని టైటానిక్ వైపు మూవ్ చేశారు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. దగ్గరగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఆ షిప్ టైటానిక్కి 107 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ టైంకి. ఒకవేళ టైటానిక్ వైపు అది దాని యొక్క టాప్ స్పీడ్లో వెళ్ళినా కూడా సుమారుగా 3.5 గంటల టైం పడుతుంది టైటానిక్ వరకు చేరుకోవడానికి. బట్ టైటానిక్ అంతసేపటి వరకు నీటి మీద తేలుతూ ఉంటుందా? ఉండదు కదా. అందుకనే క్రూ మెంబర్స్ అందరూ కంటిన్యూస్గా ఫ్లేయర్స్ని, రాకెట్స్ని వీటన్నిటిని ఆకాశంలోకి పంపడం మొదలుపెట్టారు. దగ్గరలో ఏమన్నా షిప్స్ ఉంటే అవైనా వీటిని నోటీస్ చేసి కనీసం వెనక్కి వచ్చి వీళ్ళని కాపాడతారనుకున్నారు. కానీ కార్పాథియా షిప్ తప్ప ఎవ్వరి నుంచి కూడా టైటానిక్కి అసలు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. అండ్ ఈ టైంలో కెప్టెన్ స్మిత్ లోపల ఉన్న ప్యాసింజర్స్ అందరినీ కూడా లైఫ్ బోట్స్ ద్వారా సముద్రంలోకి పంపమని వాళ్ళందరినీ సేవ్ చేయమని చెప్పాడు. ప్రోటోకాల్ ప్రకారంగా మహిళల్ని, చిన్నపిల్లల్ని ఫస్ట్ ప్రియారిటీగా ఆ షిప్లో ఎక్కించారు. కానీ ఆ షిప్లో ఉన్న ప్యాసింజర్స్ ఎవరు కూడా ఆ షిప్ విషయంలో అసలు ఏమాత్రం భయపడలేదు. మొదట వాళ్ళందరూ కూడా ఆ షిప్ అసలు ఎట్టి పరిస్థితుల్లోని మునిగిపోదు అన్న నమ్మకంలోనే ఉన్నారు.
అండ్ వాళ్ళు అలా అనుకోవడానికి కారణం కూడా ఆ టైటానిక్ గురించి చేసిన ప్రమోషనే, ద అన్సింకబుల్ ఆర్ఎంఎస్ టైటానిక్ అని, ద లాస్ట్ నైట్ ఆఫ్ ద టైటానిక్ అన్సింకబుల్ ఎంజాయింగ్ అని. ఇలా ప్రమోషన్ చేసిన మార్గం ఏదైనా అన్సింకబుల్ అనే పేరుతోనే ఎక్కువగా ప్రమోట్ చేశారు. సో ఐస్బర్గ్ను గుద్దినా కూడా దానికి ఏమీ కాదనే భ్రమలోనే ప్రజలు చాలాసేపు బతికారు. అందుకే మొదటి లైఫ్ బోట్లో దాని యాక్చువల్ కెపాసిటీ 65 మంది అయితే దాంట్లో కేవలం 28 మంది మాత్రమే కిందకు వెళ్ళారు. హాఫ్ కంటే ఎక్కువ లైఫ్ బోటే ఖాళీగా కిందకు వెళ్ళింది. అండ్ టైం గడుస్తున్న కొద్దీ టైటానిక్లోని కంపార్ట్మెంట్స్ అన్ని నీటితో నిండిపోవడం మొదలుపెట్టాయి. మెల్లిగా ఆ షిప్ టిల్ట్ అవడం మొదలుపెట్టింది. ఆ టైంలో ప్యాసింజర్స్ రియలైజ్ అయ్యారు ఆ షిప్ కూడా మునిగిపోతుంది అని. అండ్ ఆ రియలైజేషన్ చాలా అంటే చాలా లేట్ అయింది. అండ్ అందరూ ఒకేసారి రియలైజ్ అయ్యారు. దాని కారణంగా అందరూ కంగారు పడుతూ డెక్ మీదకి రావడం మొదలుపెట్టారు. రాత్రి సుమారుగా 1 గంట అవుతున్న టైంలో 6 కంపార్ట్మెంట్స్ పూర్తిగా నీటితో నిండిపోవడం వలన ఆ షిప్ యొక్క ముందు భాగం నీటి లోపలికి మునిగిపోయింది. దాని కారణంగా వెనక భాగం నీటి లోపల కొంచెం గాలిలో తేలడం మొదలుపెట్టింది. అండ్ షిప్ ఎప్పుడైతే కొంతవరకు టిల్ట్ అయిందో ప్రజల్లో భయం ఇంకా పెరిగింది. లైఫ్ బోట్లో ప్లేసుల కోసం అందరూ పరిగెత్తడం మొదలుపెట్టారు. అయితే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది. ఆ షిప్లో లైఫ్ బోట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. కేవలం 20 లైఫ్ బోట్స్ మాత్రమే ఉన్నాయి. అంటే 1200 మందిని మాత్రమే ఆ లైఫ్ బోట్స్లో ఎక్కించగలరు. కానీ ఆ షిప్లో మొత్తంగా ఉన్నది 2200 మంది. 2 గంటల 5 నిమిషాల టైంలో టైటానిక్ యొక్క చివరి లైఫ్ బోటు నీటి లోపలికి దిగింది. కానీ అప్పటికి షిప్లో 1500 మందికి పైగానే ఉన్నారు. ఆ టైంలో చాలామంది లైఫ్ బోట్స్లో స్థానం కోసం గొడవలు పడడం మొదలుపెట్టారు. కొంతమంది వాళ్ళ ఫేట్ని యాక్సెప్ట్ చేసి ఆ షిప్లోనే ఉండిపోయారు, ఏదైతే అదైందని. కానీ అక్కడ ముగింపంతా చాలా బాధాకరంగా సాగింది. అందరూ కూడా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. లైఫ్ బోట్స్ ఇంకా ఉంటే బాగుందని కోరుకుంటున్నారు. కానీ ఎవరికి కూడా వేరే దారి కనబడట్లేదు. ఐ విట్నెస్లు చెబుతున్న దాని ప్రకారం ఆ షిప్ 2 గంటల 20 నిమిషాల టైంలో సగానికి విరిగిపోయింది. ఆ తర్వాత మెల్లిగా ఆ షిప్ నీటి లోపల మునిగిపోవడం మొదలుపెట్టింది. సో సుమారుగా 3 గంటల టైం కూడా పట్టలేదు ఆ అన్సింకబుల్ షిప్ పూర్తిగా నీటి లోపల మునిగిపోవడానికి. ఆ షిప్తో పాటుగా 1500 మంది కూడా కంప్లీట్గా జల సమాధైపోయారు. వాళ్ళలో కొంతమందికి ఈత వచ్చు, కానీ వాళ్ళు కూడా హైపోథెర్మియా కారణంగా చనిపోయారు. ఎందుకంటే అక్కడి టెంపరేచర్ వాటర్లో -2 డిగ్రీస్ సెల్సియస్ ఉంది. అటువంటి వాటర్లో మనం గనక పడినట్టయితే కేవలం కొన్ని నిమిషాల్లోనే హైపోథెర్మియా కారణంగా చనిపోతాం. కొంతమంది చెబుతున్న దాని ప్రకారం టైటానిక్ కెప్టెన్ అయిన ఎడ్వర్డ్ స్మిత్ చివరి వరకు ఆ టైటానిక్ వీల్ దగ్గరే ఉండి ఆ షిప్తో పాటు మునిగిపోయాడని చెబుతారు. మరికొంతమంది అతను తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని కూడా చెబుతారు. అయితే ఆర్ఎంఎస్ కార్పాథియా ఆ ప్రాంతానికి చేరుకునే టైంకే టైటానిక్ నీటి లోపల మునిగిపోయింది. ఆర్ఎంఎస్ కార్పాథియా ఆ ప్రాంతానికి 3 గంటల 30 నిమిషాల నుంచి 4 గంటల మధ్యలో చేరుకుంది. సుమారుగా గంట లేటుగా అది ఆ ప్రాంతానికి అయితే చేరుకుంది. అండ్ లైఫ్ బోట్స్లో ఉన్న వాళ్ళందరినీ కూడా అది తమ షిప్స్లోకి ఎక్కించుకుంది. తర్వాత ఆర్ఎంఎస్ టైటానిక్ దగ్గరికి వెళ్ళి చూసింది. కానీ అక్కడ అన్నీ కూడా మృతదేహాలే కనబడ్డాయి నీటి మీద తేలుతూ. టైటానిక్ డిజాస్టర్ జరిగిన తర్వాత చాలా ప్రశ్నలు పుట్టాయి, చాలా రకాల ఇన్వెస్టిగేషన్స్ జరిగాయి, చాలా రకాల ఫ్యాక్ట్స్ కూడా బయటకు తెలిసాయి. అవి చాలామందిని ఆశ్చర్యపరిచాయి కూడా. అందులో అత్యంత ముఖ్యమైన ఫ్యాక్ట్ ఏంటంటే ఆ టైటానిక్ షిప్కి దగ్గరగానే 37 కిలోమీటర్ల దూరంలోనే ఒక షిప్ ఉంది. ఆ రోజు రాత్రి అది అక్కడే ఆగిపోయి ఉంది కూడా. ఆ షిప్ పేరు ఎస్ఎస్ కాలిఫోర్నియన్. ఆ షిప్ కనుక టైటానిక్కి ప్రమాదం జరిగిన వెంటనే టైటానిక్ దగ్గరికి వెళ్ళినట్టయితే అందులో ఉన్న ప్యాసింజర్స్ అందరూ కూడా బ్రతికే ఉండేవారు. కానీ ఆ ఎస్ఎస్ కాలిఫోర్నియన్ షిప్ అక్కడికి వెళ్ళలేదు. టైటానిక్ ఐస్బర్గ్ను గుద్దడానికి 1 గంట ముందు ఆ ప్రాంతంలో ఎస్ఎస్ కాలిఫోర్నియన్ షిప్పే చిట్ట చివరి ఐస్బర్గ్ వార్నింగ్ని ఇష్యూ చేసింది. అండ్ ఆ ప్రాంతంలో ఐస్బర్గ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ రాత్రికి అక్కడే ఆగిపోవాలని నిర్ణయించుకున్నారు. సో లంగర్ వేసేసి ఆ షిప్ని అక్కడే ఆపేశారు. రాత్రి 11 గంటల 15 నిమిషాల టైంలో కాలిఫోర్నియన్ షిప్ యొక్క రేడియో ఆపరేటర్ రేడియోని కంప్లీట్గా ఆఫ్ చేసేసి నిద్రపోయాడు. కాలిఫోర్నియన్ షిప్ ఆ రోజు అక్కడే ఆగిపోయింది, ఎక్కడికి వెళ్ళలేదు. కానీ రేడియో ఆఫ్ చేసి ఉండడం వలన వీళ్ళు పంపిన రేడియో ద్వారా వెళ్ళిన డిస్ట్రెస్ సిగ్నల్స్ వాళ్ళ వరకు రీచ్ అవ్వలేదు. దాని కారణంగా వాళ్ళకి ఈ టైటానిక్ షిప్లో ప్రమాదం జరుగుతున్నట్టుగా అర్థం కాలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ షిప్ ఎంత క్లోజ్గా ఉందంటే టైటానిక్ డెక్ మీద ఉన్న ప్యాసింజర్స్ దూరంగా ఈ షిప్ను చూడగలిగారు కూడా. టైటానిక్లో ఉన్న ప్యాసింజర్స్ని లైఫ్ బోట్స్లోకి ఎక్కిస్తున్న టైంలో కొంతమంది ఆఫీసర్స్ దీని గురించి చూసి కెప్టెన్కి తెలియజేశారు కూడా. దూరంగా ఒక షిప్ కనబడుతోంది, అది కనుక వచ్చినట్టయితే మనం హ్యాపీగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అని. కానీ కాలిఫోర్నియన్ షిప్ రేడియోస్కి రెస్పాండ్ కాలేదు. అయితే కాలిఫోర్నియన్ షిప్ ఈవెన్ రాకెట్స్ని ఫ్లేర్స్ని చూసింది, అయినా కూడా వెనక్కి రాలేదు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ కాలిఫోర్నియన్ షిప్ యొక్క కెప్టెన్ ఆ ఫ్లేయర్స్ని చూశాడు. అతనితో పాటుగా ఆ షిప్లో ఉన్న కొంతమంది క్రూ మెంబర్స్ కూడా చూశారు. ఆ షిప్కి ఏదైనా ప్రమాదం జరిగి ఉండొచ్చని క్రూ మెంబర్స్ అందరూ అభిప్రాయపడ్డారు. బట్ దాని కెప్టెన్ అయిన
స్టాన్లీ లార్డ్ మాత్రం వాళ్ళందరినీ ఆపాడు. అది డిస్ట్రెస్ సిగ్నల్ కాదని తెలియజేశాడు. టైటానిక్లో ఉన్న రిచ్ పీపుల్ అందరూ పార్టీ చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నారని తెలియజేశాడు. ఒకవేళ ఆ కాలిఫోర్నియన్ షిప్ యొక్క కెప్టెన్ అయిన లార్డ్ ఆ రాకెట్స్ని ఆ ఫ్లేర్స్ని సీరియస్గా తీసుకొని వెనక్కి గనక వెళ్ళినట్టయితే సుమారుగా 1500 మంది ప్రజల ప్రాణాలు కాపాడబడేవి. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు రేడియోని స్విచ్ ఆన్ చేశారు. టైటానిక్ నుంచి SOS కాల్స్ వచ్చాయి. వాళ్ళు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. కానీ చాలా లేట్ అయిపోయింది. అప్పటికే నీటి మీద మృతదేహాలు కనబడుతూ ఆ ప్రాంతాన్ని చాలా భయంకరంగా హృదయ విదారకంగా మార్చేశాయి. అండ్ దీని గురించి ఆ పర్సన్నే చాలా ఎక్కువగా బ్లేమ్ చేశారు. అంటే రేడియోని ఆపకపోయినా ఆ ఫ్లేర్స్ని సీరియస్గా తీసుకున్న అంతమంది ప్రాణాలు పోయేవి కాదు అని అయితే అందరూ అభిప్రాయపడ్డారు. కానీ ఇంత భారీ డిజాస్టర్కి ఒక్క పర్సన్నే బ్లేమ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇంకా చాలామంది రెస్పాన్సిబులే దీనికి. ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ బోట్స్ని తీసుకోండి. సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ లైఫ్ బోట్స్ లేకపోవడం వల్ల కూడా చాలామంది చనిపోయారు. అయితే ఎందుకు అలా పెట్టలేదు అంటే ఆ కంపెనీ వాళ్ళు ఆ షిప్ అసలు మునిగిపోదనుకున్నారు. సో లైఫ్ బోట్స్ ఉండడం వేస్ట్ అనుకున్నారు. అండ్ లైఫ్ బోట్స్ని తగ్గించినట్టయితే చాలా స్పేస్ కూడా కవర్ అవుతుంది అనుకున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే టైటానిక్ యొక్క కెప్టెన్ ఆ రోజు దాన్ని స్టార్ట్ చేయడానికి ముందు సేఫ్టీ డ్రిల్స్ని కండక్ట్ చేయలేదు. ప్రతిరోజు కండక్ట్ చేశారు, కానీ ఆ రోజు మాత్రం చేయలేదు. అలా చేయకపోవడం వల్ల కూడా ఈ ప్రమాదం తీవ్రత ఎక్కువైంది. అండ్ ఆ క్యాప్టెన్ కూడా ఆ షిప్ అన్సింకబుల్ అన్న ఉద్దేశంతో దానికి ఎటువంటి సేఫ్టీ డ్రిల్స్ అక్కర్లేదనుకొని తన యొక్క ప్రయాణాన్ని కొనసాగించాడు. మరొక మిస్టేక్ చేసిన పర్సన్ పేరు స్టీర్స్ మ్యాన్ అయిన రాబర్ట్ హిచెన్స్. ఈ రాబర్ట్ హిచెన్స్ అనే పర్సన్ దగ్గరికి ఫస్ట్ ఆఫీసర్ వెళ్ళి ఇమీడియట్గా లెఫ్ట్కి తిప్పమని చెప్పారు. అండ్ అతను కంగారులో అతను ఏం చెప్పాడో పూర్తిగా వినకుండా ఫస్ట్ రైట్కి తిప్పాడు. దాని కారణంగా షిప్ కొంతవరకు రైట్ తిరిగింది. అండ్ మళ్ళీ ఇమీడియట్గా లెఫ్ట్కి తిప్పినా కూడా ఆ షిప్ 100% లెఫ్ట్కి తిరగలేకపోయింది. దాని కారణంగా కూడా ఆ షిప్ ఐస్బర్గ్ను ఢీకొన్న ప్రాంతం ఎక్కువైంది. ఒకవేళ అలా కాకుండా ముందే లెఫ్ట్కి తిప్పినట్టయితే కేవలం 2-3 కంపార్ట్మెంట్స్ మాత్రమే నీటితో మునిగేవి. ఆ షిప్కి ఏమీ అయ్యేది కాదు, హ్యాపీగా ముందుకు వెళ్ళిపోయేదనేది చాలామంది ఉద్దేశం. అండ్ ఇంకొక ఎంక్వైరీలో ప్రూవ్ అయిన విషయం ఏంటంటే టైటానిక్ చాలా ఐస్బర్గ్ వార్నింగ్స్ వచ్చినప్పటికీ కూడా దాని యొక్క వేగాన్ని ఏమాత్రం తగ్గించకుండా హై స్పీడ్లోనే వెళుతుంది. మరి ఎందుకు అలా చేసింది? కెప్టెన్ ఎందుకని అసలు ఏమాత్రం దాన్ని తగ్గించడానికి ఇష్టపడలేదంటే చాలామంది చెప్పిన మాట ఏంటి అంటే జోసెఫ్ బ్రూస్ అంటే వైట్ స్టార్ లైన్ యొక్క చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, అతను కూడా ఆ షిప్లోనే ఉన్నాడు. అతను కెప్టెన్ స్మిత్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లోని ఆ షిప్ హై స్పీడ్ని మెయింటైన్ చేయాల్సిందే అని చెప్పాడు. ఎందుకంటే ఆ షిప్ కనుక తన యొక్క మొదటి ప్రయాణాన్ని 6 రోజుల్లో ఫినిష్ చేసినట్టయితే దానికి రికార్డు కూడా వస్తుంది. అంటే అది అన్సింకబుల్ షిప్గా, భారీ షిప్గా, ఎక్స్పెన్సివ్ షిప్గా పేరు తెచ్చుకుంది కదా. ఫాస్టెస్ట్ షిప్గా కూడా అప్పుడు పేరు వస్తుందని తను అభిప్రాయపడ్డాడు. అందుకని చాలా వేగంగా వెళ్ళమని చెప్పాడు. అండ్ 14 ఏప్రిల్న ప్రమాదం జరిగిన రోజు కూడా వార్నింగ్ గురించి తెలియజేశాడు. కానీ జోసెఫ్ మాత్రం దాని యొక్క వేగాన్ని తగ్గించడానికి అసలు ఏమాత్రం ఇష్టపడలేదు. ఇంకా చేసేదేమీ లేక కెప్టెన్ ఆ షిప్ యొక్క వేగాన్ని అలాగే మెయింటైన్ చేస్తూ వచ్చాడు. ఇలా టైటానిక్ డిజాస్టర్ జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ డిజాస్టర్ కారణంగా షిప్పింగ్ ఇండస్ట్రీ కంప్లీట్గా కళ్ళు తెరుచుకుంది. కొత్త రెగ్యులేషన్స్ని, కొత్త స్టాండర్డ్స్ని సెట్ చేసింది భవిష్యత్తులో ఇటువంటి డిజాస్టర్స్ జరగకుండా ఉండేందుకు. 1914లో ఇంటర్నేషనల్ ఐస్ ప్యాట్రోల్ని సెటప్ చేశారు. చాలా షిప్స్ నీటి లోపల ప్రయాణిస్తూ ఉంటాయి. అవి మార్గ మధ్యలో ఎక్కడైనా ఐస్ బగ్స్ ఉన్నట్టయితే దగ్గరలో ఉన్న షిప్స్ అన్నిటికీ కూడా దాని గురించి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాయి. అండ్ ఆ టైంలో ట్రీటీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ లైఫ్ ఎట్ సీ సోలాస్ని కూడా సైన్ చేశారు. పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా ఆ టైంలో సైన్ చేసి షిప్స్ విషయంలో కొత్త కొత్త స్టాండర్డ్స్ని కూడా సెట్ చేశాయి. అలాగే ఒక లైఫ్ బోట్ రెగ్యులేషన్ కూడా తీసుకొచ్చారు. అంటే షిప్పుల మీద మనుషులకి తగ్గట్టుగా లైఫ్ బోట్స్ ఉండాలి, ప్రతి ఒక్క ప్యాసింజరు పట్టే విధంగా లైఫ్ బోట్స్ ఉండాలని ఒక రూల్ని తీసుకొచ్చారు. టైటానిక్ నీటిలో మునిగిన తర్వాత దాని యొక్క రెకేజ్ని కనుగొనడానికి సుమారుగా 70 ఏళ్ల టైం పట్టింది. ఫైనల్గా 1985 సంవత్సరంలో అమెరికన్ ఓషన్ ఎక్స్ప్లోరర్ అయిన రాబర్ట్ బాలర్డ్ అనే ఒక పర్సన్ ఫ్రెంచ్ ఓషనోగ్రాఫర్ అయిన లూయిస్ మైకెల్తో కలిసి సముద్రంలో వెతుకుతున్న టైంలో టైటానిక్ని సముద్రం యొక్క అడుగు భాగంలో 3800 మీటర్ల లోతులో అంటే 3.8 కిలోమీటర్ల లోతులో కనుగొన్నారు. ఆ షిప్ 2 భాగాలుగా కనబడింది. ఆ 2 భాగాలు 600 మీటర్ల దూరంలో కనబడ్డాయి. చాలా ఏళ్ళయింది కదా ఆ షిప్ నీటిలో మునిగిపోయి. దాని కారణంగా చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ఆ షిప్ని ఎరోడ్ చేయడం మొదలుపెట్టింది. ఒకప్పుడు చాలా అందంగా అద్భుతంగా కనబడిన షిప్ ఈరోజు తుప్పుపట్టి అసలు ఏమాత్రం గుర్తుపట్టలేని విధంగా కనబడింది. శాస్త్రవేత్తల యొక్క స్టడీస్ ప్రకారం అక్కడ ఉన్న బ్యాక్టీరియా 2030 నాటికి దాన్ని పూర్తిగా తినేసే అవకాశం ఉంది. సో 2030 తర్వాత మనం టైటానిక్ని చూడలేమని కూడా తెలియజేస్తున్నారు. సో సుమారుగా 110 సంవత్సరాలు గడుస్తోంది ఈ టైటానిక్ నీటిలో మునిగిపోయి. అయినా కూడా ఇప్పటికీ టైటానిక్ విషయంలో చాలామంది చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ 2010
2012వ సంవత్సరంలో ఆస్ట్రేలియన్ బిలియనీర్ అయిన క్లైవ్ పాల్మర్ అనే పర్సన్ టైటానిక్ 2ని మళ్ళీ రూపొందిస్తున్నట్టుగా చెప్పాడు. సేమ్ అప్పటి టైటానిక్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉండబోతున్నట్టుగా తెలియజేశాడు. అంటే సేమ్ అప్పట్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉండేవి, ఎలాంటి డెకరేషన్స్ ఉండేవి, ఎలాంటి కంఫర్ట్స్ ఉండేవి, సేమ్ అదే విధంగా ఈ షిప్ని కూడా రూపొందించబోతున్నట్టుగా చెప్పాడు. అండ్ సేమ్ మార్గంలో ఈ షిప్ కూడా ప్రయాణించబోతుందని తెలియజేశాడు. నిజానికి ఈ ప్రాజెక్ట్ 2016 సంవత్సరంలో పూర్తవ్వాలి, కానీ 2023 వచ్చేసినా కూడా ఇది పూర్తవ్వలేదు. చాలా రకాల డిలేస్ అయితే జరుగుతున్నాయి. అండ్ కొంతమంది ఏమంటున్నారంటే సేమ్ అప్పటి కాలం నాటి టైటానిక్లా దీన్ని తయారు చేసినట్టయితే ఎవరు రావడానికి ఇష్టపడరు, ఎందుకంటే అప్పట్లో వైఫై లేదు, టీవీ లేదు. సో ఇప్పుడు కూడా అలాగే అంటే కుదరని పని. ఈ రెండిట్లో ఏదీ లేకుండా ప్రజలు అంత దూరం ట్రావెల్ చేయలేరు. సో దీన్ని తయారు చేసి కూడా వేస్ట్ అని తెలియజేశారు. సో ఈ అన్సింకబుల్ టైటానిక్ 2 ఈవెన్ మొదలవ్వక ముందే నీటి లోపల మునిగిపోయిందని చెప్పాలి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పుడో కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోద్దు, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీ అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్, మీట్ యు నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.